మాట్లాడుతున్నాం 76వ వార్డు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడిని. మేము గత 13 సంవత్సరాల నుంచి ఈ డంపింగ్ యార్డ్ తరలించాలని చెప్పేసి మేము పోరాటం చేస్తున్నాం. ఈ పోరాటం కూడా మీరు అనుకుంటున్నారు ఒక ఇంటి జాగా కావాలనో లేదా ఉద్యోగం కావాలనో ఇంకోటి అడగట్లేదు. మమ్మల్ని ఈ డంపింగ్ యార్డ్ ఎత్తివేయండి, దీన్ని ఈ డంపింగ్ యార్డ్ ఎత్తివేయండి, మా ప్రాణాలు కాపాడని చెప్పి ఉద్దేశంతో మేము ధర్నా చేస్తున్నాం. మరి గత 13 సంవత్సరాల పాటు కూడా ఈ డంపింగ్ యార్డ్ వాసనను భరాయించలేక చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇప్పుడే రాంబాబు గారు కూడా చెప్పారు, ఈ పొల్యూషన్ వల్ల రాత్రి 7:30-8 గంటలకు ఒక వాసన వస్తుంది. ఆ వాసన వచ్చినప్పుడు భోజనం చేయడం కూడా ఇబ్బందిగా ఉంది. అలాగే తెల్లవారుజామున ఎవరైనా పిల్లలు చదువుకోవడం కానీ, పెద్దవాళ్ళు వాకింగ్ చేయడం కానీ, ఇంట్లో ఆడవాళ్ళు పని చేసుకోవడం కానీ 4:30-5 గంటలకు ఇస్తే అప్పుడు ఒక వాసన. అంటే ఏంటంటే మమ్మల్ని బతకడం అంటే ఆ వాసనతో చాలా ఉక్కిరిబిక్కిరి అవుతున్నాం. ఈ డంపింగ్ యార్డ్ ఓ పక్క, మాకు పోర్ట్ పొల్యూషన్ ఓ పక్క. ఈ పోర్ట్ ఏంటంటే ఆదాని వాళ్ళు దీన్ని వ్యాపారం చేసుకుంటారు. ఎక్కడా కూడా ఒక మొక్క వేయడం కానీ, ఒక వాటర్ చల్లడం కానీ ఎటువంటి చేయటం లేదు. ఈ కాలనీలన్నీ కూడా పోర్ట్ వాళ్ళు దత్తత తీసుకోవాలి, కానీ వాళ్ళు ఏమీ చేయటం లేదు. దీనివల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి ఈ పొల్యూషన్ వల్ల మేము అందరం కూడా ఇది ఎత్తేసే వరకు కూడా మేము పోరాటం చేస్తామని చెప్పి మీతో తెలియజేస్తున్నాం. మేము చాలాసార్లు అధికారులకు తెలియజేస్తాం, పాలకులకు తెలియజేస్తాం, కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. ఎంతసేపు ఏంటంటే వస్తారు, ఎత్తేస్తామండి, ఏదో అయిపోతుంది అంటారు. దాంతో కాలం గడిచిపోతుంది. కానీ ఏంటంటే ఇక్కడ రామచంద్ర కాలనీ కానీ, స్వతంత్ర కానీ, రిక్షా కాలనీ కానీ, బర్మా కాలనీ కానీ, డైరీ కాలనీ కానీ, స్వాతంత్ర కానీ, అవసంబోడి కానీ, నడుపూరు కానీ, చెరుకూర, పెదకూర అన్ని ఏరియాలు కూడా పొల్యూషన్ అయిపోతుంది. ఈ పొల్యూషన్ వల్ల మేము చాలా ఆరోగ్యాలు పాడైపోతుంది. ఒక పక్కేమో క్యాన్సర్, ఒక పక్కేమో కిడ్నీ ప్రాబ్లం, ఒక పక్క కాలేయ ప్రాబ్లం. ఇంత ఇబ్బందులు పడుతుంటే పిల్లల ఆరోగ్యం కూడా బాగైపోయి మేము ఏదో కూలి చేసి కూలి చేసుకొచ్చి ఆ డబ్బులు డాక్టర్లకు వస్తున్నాం పిల్లల కోసం. అంత ఇబ్బంది పడుతున్నాం. మరి ఇంకోటి ఏం కాదు, ఈ డంపింగ్ యార్డ్ వెంటనే ఎత్తివేయాలి, ఈ పోర్ట్ పొల్యూషన్ మాకు తగ్గాలి. దాని గురించి ధర్నా చేస్తున్నాం. దీన్ని ఇంకా ఉధృతం చేసి ఇది ఎత్తే వరకు కూడా మా పోరాటం చేస్తామని మీ ద్వారా తెలియజేస్తున్నాం. రావాలి 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 స్పందించాలి స్పందించాలి పోవాలి పోవాలి. ఏముంది కంపోస్ట్ లేబర్ ఉండకపోతే మరి ఇంట్లో ఎలా ఉండగలం? మన రామచంద్ర గారు బాసులు ఉన్నారు, స్వతంత్రాలు ఉన్నారు, ఏదంతా మన ఇంటి దగ్గర ఏమన్నా సుఖం ఉందా? అదేదో కష్టాలన్నీ ఇక్కడ బాగా అనిపిద్దాం. అది అనిపించిన తర్వాత ఇది మాత్రం ఈ పోరాటం అన్ని రకాలుగా ఉక్కు అమ్మేస్తున్నారు. మన కంటిలో అంతా కదా లారీలోంచి, అందులో ఏముంటుంది తెలుసా? పెద్ద పెద్ద గంధం చెక్కలు, అలాగే సిల్ట్ బాటిల్లో, టీవీలు, ఏసీలు అన్ని ఏరియాలకి వెళ్తున్నాయి. అంటే అన్ని ఏరియాలో అందరూ పెట్టుబడులు అందరూ వ్యాపారం చేస్తున్నారు. ఎవరు మన ప్రాణాలని పణంగా పెట్టి లక్షల కోట్ల రూపాయలు ఆదాయాలు వస్తున్నాయండి. అలాగే ఈ మొత్తం పన్నుల రూపంలో మనం వేల రూపాయలు పన్ను కడుతున్నామండి. ఇంటి పన్నే కాదు, షాపింగ్ పన్ను కడుతున్నాం, సినిమాకి వెళ్తే పన్ను కడుతున్నాం, రోడ్డు మీద నడితే పన్ను కడుతున్నాం.
రావాలి రావాలి పోవాలి 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 స్పందించాలి 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 స్పందించాలి. ఈరోజు గత 10 రోజుల ముందే అధికారులకి హెచ్చరించడం జరిగింది. ఏదైతే డంపింగ్ యార్డ్ సంబంధించి విపరీతమైన పొల్యూషన్, విపరీతమైన స్మెల్. ఎందుకంటే ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరు కూడా నివాసించే పరిస్థితి లేదు. ఇటు స్వతంత్ర నగర్ కానీ, రామచంద్ర కానీ, ఎస్టీ కాలనీ కానీ, బర్మా కాలనీ కానీ, గాంధీనగర్ కానీ, బాలచెరువు, కోరాడ, నడుపూరి ఈ ప్రాంతాల్లో ఎవరైతే నివాసం ఉంటున్నారో వాళ్ళు ఎవరు కూడా నివాసించే పరిస్థితి కనిపించలేదు. ఇక్కడ ప్రధానంగా రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి, గంగవరం పోర్ట్ నుంచి వచ్చి విపరీతమైన ధూళి. ఆ రోడ్ల నుంచి వెహికల్స్ వెళ్తుంటే ఆ చుట్టుపక్కల ఇళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు కూడా పరిస్థితి కనిపించలేదు. గతంలో ఈ పక్కన ఉన్న నావాసు సుమారుగా ఒక ఫ్లాట్ కొనాలంటే ఒక 50 లక్షలు ఉండే పరిస్థితి ఉంది. ఈ రోజు కనీసం 15 లక్షలు కూడా కొనే పరిస్థితి కనిపించట్లేదు. గంగవరం పోర్ట్ నుంచి వచ్చే ఏదైతే ఈ పొల్యూషన్ ఉందో, విపరీతం డస్ట్ వచ్చేసి చుట్టుపక్కల ప్రాంతాలు ఎవరు కూడా ఉండే పరిస్థితి కనిపించలేదు. దానికి తోడు డంపింగ్ యార్డ్. ఈ డంపింగ్ యార్డ్ లోనే ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి సుమారుగా 26 వార్డులకు సంబంధించి తీసుకొచ్చి ఇక్కడ ఇంట్లో వాడే వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీసుకొచ్చి వేస్ట్ అంతా తీసుకొచ్చి డంపింగ్ యార్డ్ వేయడం. దాన్ని వాళ్ళైతే గతంలోనే ఇక్కడ టెంపరీగా మనం ఇక్కడ ఈ డంప్ చేసి దీన్ని ఏ రోజు కాదు ఏ పూట కా పూట తరలించేస్తారని చెప్పేసి గతంలో చెప్పడం జరిగింది. దాన్ని ఈ రోజు ఏం చేశారంటే ఒక పెద్ద డంపింగ్ యార్డ్ తయారు చేశారు. ఈ ట్రాన్స్ఫర్ స్టేషన్ లో పోయి డంపింగ్ యార్డ్ అయిపోయింది. నిన్న మొన్నటి వరకు మన గతంలో 15 రోజుల క్రితం వరకు ధర్నా చేయడం జరిగింది. అధికారులు ఒకటి చెప్పారు, ఎట్టి పరిస్థితుల్లో మేము యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అవకాశం ఉంటే వరకు ఇక్కడ నుంచి తరలించడం లేదంటే దీన్ని మాడిఫై చేయడం చేస్తామని చెప్పడం జరిగింది. ఈ రోజు వరకు నిమ్మకు నీరెత్తినట్టు అధికారులు పట్టించే పరిస్థితి కనిపించట్లేదు. మేము ఒకటే కోరుతున్నాం, ఇక్కడి నుంచి మీరు చేసే పరిస్థితి కనిపించట్లేదు కాబట్టి ఎట్టి పరిస్థితి ఇక్కడ డంపింగ్ యార్డ్ అని తొలగించని చెప్పేసి ఇక్కడ ఉన్న ఈ చుట్టుపక్కల ప్రాంతాలు ఎవరైతే నివాసిత ప్రాంతాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కోరడం జరుగుతుంది. నేను కూడా వాళ్ళకి సంఘీభావం తెలియపరుస్తాను. ఇది అధికార పార్టీలు ఉన్నా సరే ఇక్కడ ప్రజల మనోభావాలు దెబ్బతినేటప్పుడు ప్రజల పక్కన నిలబడాలి తప్ప ఇది ప్రభుత్వాల పక్కన నిలబడగలిగితే ఇక్కడ ప్రజల ఆరోగ్యాలు పాడతాయి. కనుక ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఏదైతే ఇక్కడ ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం సాల్వ్ చేయమని మేము కోరుతున్నాం. స్థానిక శాసనసభ్యులు కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ ఏదైతే డంపింగ్ యార్డ్ సంబంధించిందో మొన్న కార్పొరేషన్ లో స్వచ్ఛంద కార్పొరేషన్ చైర్మన్ గారు పట్టాభి గారు కూడా అక్కడ రివ్యూ మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ రివ్యూ మీటింగ్ లో అదే చెప్తారు అనుకోకుండా ఒక అధికారికి ఆరోగ్యం బాగోక ఆయన చనిపోవడం వల్ల ఆ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది. మేము ఆ రోజు చెప్పాం, ఈ రోజు చెప్తాం, రేపు అదే చెప్తాం. ఎట్టి పరిస్థితుల్లో అధికారులు వచ్చి మాకు ఎటువంటి హామీ ఇవ్వగలుగుతారో ముందు చెప్పగలిగితే అంతవరకు ఇక్కడ నిరార్థిక రిలే నిరాక్తి చేయాలని చెప్పేసి అందరూ నిర్ణయం జరిగింది. అటు గంగవరం పోర్ట్ నుంచి వచ్చే పొల్యూషన్ కూడా విపరీతం పొల్యూషన్ వస్తుంది. ఆ పొల్యూషన్ కూడా ఎట్టి పరిస్థితుల్లో గంగవరం పోర్టు వారికి ప్రత్యామ్నాయంగా ఏం చేయదలుచుకున్నారు, ఏం చేస్తారు? ఎందుకంటే చుట్టుపక్కల ప్రాంతాలు ఏ ప్రాంతం కూడా దత్తత తీసుకుని కనిపించట్లేదు. కనీసం ఏదో వారానికో 10 రోజులకు ఒకసారి మెడికల్ క్యాంప్ పెట్టేసి ఏదో ఫీవర్ కి, హెడ్ఏక్ కి, కాలు నొప్పులకి టాబ్లెట్లు ఇచ్చి పరిస్థితులు కనుక తప్ప వారు పూర్తి స్థాయిలో ఈ చుట్టుపక్కల ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో అన్ని స్లమ్సే, నిర్వాసిత కాలనీలు ఉన్నాయి, స్లమ్స్ కాలనీలు ఉన్నాయి. అవన్నీ కూడా వాళ్ళు దత్తత తీసుకొని ఈ పొల్యూషన్ రాకుండా వాళ్ళకి అనారోగ్యాలు బాధపడకుండా వాళ్ళకి జాగ్రత్త తీసుకోవాల్సిన బాధ్యత గంగవరం పోర్టు ఉంది. అది వాళ్ళు చేయట్లేదు. గతంలో ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా తీసే పరిస్థితి కనిపించట్లేదు. రోడ్డు క్లీన్ చేయమని చెప్పాం, ప్రతి రోజు కూడా స్వీపింగ్ పెట్టి అక్కడ డస్ట్ అంతా తుడిపించమని చెప్పాం, అది చేయట్లేదు. కనీసం మొక్కలు ఏమని చెప్పాం, డస్ట్ పొల్యూషన్ కంట్రోల్ అవుతుందని, అవి చేయట్లేదు. ఏది గంగవరం పోర్టులు పట్టించుకోవట్లేదు,
ఇటు జీవీఎంసీ వాళ్ళు కూడా పట్టించుకుని పరిస్థితి కల్పించట్లేదు. విపరీత స్మెల్ వస్తుంది డంపింగ్ యార్డ్ వల్ల. సాయంత్రం అయితే కూలి పని చేసి ఉదయం కారేజీ పట్టుకుని వెళ్ళిపోయి సాయంత్రం ఇంటికి వచ్చి పిల్లలతో కూర్చొని భోజనం చేద్దామంటే చేసే పరిస్థితి కల్పించలేదు. విపరీతం దుర్వాసన, విపరీతం దోమలు, విపరీతం ఈగలు. ఆ మనం తిన్న అన్నం మీద ఆ ఈగలు వాళ్తే ఏ విధంగా మనం తినగలుగుతాం? ఎట్టి పరిస్థితుల్లో దీని మీద డంపింగ్ యార్డ్ తొలగించాలని చెప్పేసి మేము అందరం కోరడం జరుగుతుంది. ఇంకో విషయం, ఈ మధ్య కాలంలో ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఈ మెడికల్ సంబంధించి రసాయనాలు తీసుకొచ్చి వాడేసి అది తీసుకొచ్చి గెడ్లో పోసేస్తున్నారు. దానివల్ల భూగర్భ జలాలు కలుషితమయ్యే పరిస్థితి ఉంటుంది. పోలీసులు కూడా రాత్రి చెప్పడం జరిగింది. మొన్న ఒకసారి పోలీసులు కంప్లైంట్ జరిగింది. రాత్రి కూడా పోలీసులు చూసి వెళ్ళిపోయారు తప్ప ఇటువంటి చర్య కూడా తీసుకోలేదు. అక్కడ వెహికల్స్ ఉన్నాయి. ఆ వెహికల్ ఇమీడియట్ గా అరెస్ట్ చేసి ఎవరైతే బాధ్యత ఉన్నారో వాళ్ళ మీద చర్య తీసుకుని బాధ్యత ఉంది. లేదనుకుంటే చాలా మంది ప్రాణాలు పోయే పరిస్థితి ఉంది. చాలా మందికి క్యాన్సర్ వచ్చే పరిస్థితి ఉంది. దీని మీద ఎట్టి పరిస్థితులు కూడా అధికారులు తక్షణమే స్పందించి ఇటు డంపింగ్ యార్డ్ సమస్య కానీ, అటు పోర్టు కాలుష్యం సమస్య కానీ, ఏదైతే రసాయన గెడ్లో పోస్తున్నారో వాళ్ళ మీద చర్య తీసుకోవాలని చెప్పేసి మేము అందరం కోరుతున్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఈ సమస్య పరిష్కారం కూడా ఇక్కడ నిరాదీక్ష